నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ కుమార్, అంకురా చిల్డ్రన్స్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, పిల్లల్లో వినికిడి సమస్య స్లోగా మనకి ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. సో, వీటిలో రకాలుంటాయి. ఒకటి జన్యుపరమైనది, ఒకటి అక్వైర్డ్ అంటాం. అంటే కంజెనిటల్ అనేది జన్యుపరమైనది, బై బర్త్ అవుతుంది. రెండోది అక్వైర్డ్ పుట్టిన తర్వాత కొంతకాలం తర్వాత వచ్చే వినికిడి సమస్య. సో, జన్యుపరమైనది కంజెనిటల్ హియరింగ్ లాస్ జనరల్‌గా మదర్ నుంచి ఏదో మదర్‌లో గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని ఇన్ఫెక్షన్ వచ్చినా దాని ద్వారా మనకి పిల్లల్లో వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ బేబీకి బై బర్త్ ఏదైనా మాల్‌ఫార్మేషన్ ఉన్నా గాని, ఇయర్ మాల్‌ఫార్మేషన్ గాని, ఇయర్‌లో స్ట్రక్చర్ సరిగ్గా ఏర్పడిపోయినా, కండక్షన్ లాస్ ఉన్నా గాని దానివల్ల కూడా కంజెనిటల్ హియరింగ్ లాస్ ఉంటుంది. అక్వైర్డ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే పిల్లల్లో ఏదైనా మెదడు వాపు వ్యాధి వచ్చినా, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా గాని, లేదు ఏదైనా ఇంజ్యూరీ అయినా, ఇయర్ డ్రమ్ ఏదైనా డ్యామేజ్ అయినా గాని, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, చీము పట్టిన తర్వాత, సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోయినా, డ్యామేజ్ అయినా గాని వీటిల వల్ల వినికిడి సమస్య వస్తుంది. దీన్ని అక్వైర్డ్ హియరింగ్ డెఫిషియన్సీ అంటాం. పిల్లల్లో ఉండే వినికిడి సమస్యని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. కొంతమందికి మైనర్ హియరింగ్ లాస్ ఉండొచ్చు. ఇది ఎలా అంటే జనరల్‌గా బేబీస్‌కొచ్చేసి ఏదైనా శబ్దం వచ్చినప్పుడు అంత అటెన్షన్‌గా లేకపోవడము, వెంటనే తిరిగి చూడకపోవడము. కొంచెం పెద్ద వయసొచ్చాక వాళ్ళు ప్రొనౌన్సియేషన్ అంటే మాటలు సరిగ్గా మాట్లాడకపోవడము, మనం చెప్పిన దానికి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం, ఇన్‌అటెంటివ్‌నెస్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో, స్పీచ్ డిలే కూడా అంటే కొంచెం మాట్లాడడంలో డిలే వచ్చినా గానీ, ఇట్ కుడ్ బి రీజన్ కుడ్ బి మైల్డ్ హియరింగ్ లాస్ అనమాట. సో, ఇలా ఏదైనా స్పీచ్ డిలే ఉన్నా గానీ ఇమ్మీడియేట్‌గా ఈఎన్‌టీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఒకసారి హియరింగ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్. సో, కామన్‌గా ఇప్పుడేంటంటే దాదాపు పుట్టిన బేబీస్ అందరికీ మనం ఫస్ట్ 1, 2 డేస్‌లో హియరింగ్ టెస్ట్ చేస్తున్నాము. దీన్ని మేము అకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ అంటాము. దీనిలో మనకి బేబీకి ఏమైనా మేజర్ డెఫ్‌నెస్ ఉంటే ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనం ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు.